మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నారం సుందిళ్ల బ్యారేజీల్లో నీరు నిల్వ చేయొచ్చన్నారు. దీనివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదంటున్నారు. ఉత్తమ్ చెప్పినట్లుగా ఏదైనా ప్రమాదం జరిగితే బీఆర్ఎస్ఏ బాధ్యత తీసుకుంటుంది అంటున్నారు. ప్రమాదం జరిగితే మేమేకంగా బీఆర్ఎస్ ని రద్దు చేస్తామన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి దాని తోక తెలియదు, మొదలు తెలియదు, ఏం మాట్లాడడం తెలియదు, ఏం మాట్లాడకూడదో తెలియదు. నేను అననుకోని మాటలు కానీ వాళ్ళ మంత్రులు అంటుంటారు ఆయన కానీ కొలీగ్స్, నాకు ఇష్టం ఉండదు అట్లాంటి మాటలు మాట్లాడడం, కానీ ఆయన బుర్ర ఎక్కడుందో కూడా తెలియదు. వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చెయ్యండి. వచ్చే వర్షాభావ పరిస్థితులు ఏదైతుందో, కరువు పరిస్థితులు ఏదైతుందో దాని నుంచి తెలంగాణ ప్రజలను రక్షించండి. లేదు అనంటే నువ్వు చెప్తుంది, ఉత్తమ్ చెప్తుంది నిజమైతే ఏదో ప్రాజెక్టు ఏదో కొట్టుకుపోతుంది, ఏదో అవుతుంది అని దానికి మేము బాధ్యత వహిస్తాం. బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది. ప్రభుత్వానికి ఏం రాసేయాలో రాసిస్తాడు కేసీఆర్, మీకు అండర్టేకింగ్ రాసిస్తాడు. ఏ చిన్న బ్యారేజ్కి ప్రమాదం జరిగినా ఇవాళ పంపులు ఆన్ చేస్తే దానికి బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. కేసీఆర్ బాధ్యుడు అవుతాడు, కేటీఆర్ బాధ్యుడు అవుతాడు. మేము బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటాం. అగవాళ్ళ ఏదైనా ప్రమాదం జరిగితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాం. రాసియండి, ఏమి జరగదు అని మేము చెప్తున్నాం. ఉత్తమ్ కుమార్, నువ్వు ఏదైతే చెప్తున్నావో, ఎన్డీఏసీ చెప్పింది, వీడు చెప్పిండు, వాడు చెప్పిండు, దయ్యం భూతం చెప్పింది అని భయపెట్టిస్తున్నావో, ఇవి పూర్తిగా అబద్ధాలు.